నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను చందు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ పైలట్ గల్లంతుని ధృవీకరించిన భారత్ పాకిస్తాన్లో సురక్షితంగానే ఉన్నానన్న ఆర్మీ కమాండర్ పాక్ F-16 విమానాన్ని కూల్చేసిన సైన్యం కవ్వింపులను తిప్పికొట్టిన భారత బలగాలు జమ్మూ కాశ్మీర్ బుడ్గాంలో కూలిన మిగ్ విమానం 2 పైలట్లు దుర్మరణం పాకిస్తాన్కి దొరికిన పైలట్ అభినందన్ చిత్రహింసలకు గురిచేసిన ప్రత్యర్థులు జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డ పాక్ జెట్స్ రాజౌరి సెక్టర్లో తిప్పికొట్టిన భారత బలగాలు యుద్ధం మొదలైతే నా చేతుల్లో మోదీ చేతుల్లో ఏముండదు పుల్వామా దాడి ఉగ్రవాదంపై చర్చలకు సిద్ధమన్న ఇమ్రాన్ ఖాన్ యుద్ధం జరిగితే నష్టమేంటో గుర్తించాలి అణ్వాయుధాలు తమ దగ్గర ఉన్నాయన్న ఇమ్రాన్ ఖాన్ వక్రభాష్యం చెప్తున్న పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ 2 భారత యుద్ధ విమానాలను పేల్చేశామని ట్వీట్ భారత్పై ప్రతీకారాన్ని కాదు ఉగ్రవాదాన్ని అడ్డుకోండి పాకిస్తాన్కు అమెరికా హెచ్చరిక పాక్ డిప్యూటీ హైకమిషనర్కు నోటీసులు పైలట్ అరెస్ట్పై వివరణ కోరిన భారత్ ముగిసిన బీజేపీయేతర పార్టీల భేటీ పుల్వామా దాడికి ఖండన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ వాయిదా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంతో నిర్ణయం ఫలించిన సుష్మా దౌత్యం ఉగ్రవాదంపై పాక్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్న చైనా భారీ రక్షణ పరికరాల ఒప్పందానికి కేంద్రం ఓకే 2700 కోట్లతో నౌకలు కొనుగోలు కడపలో కుటుంబ రాజకీయాల్ని తరిమి కొడదాం ధైర్యం ఉంటేనే జనసేనలోకి రావాలన్న పవన్ కళ్యాణ్ వైసీపీ పేదల పార్టీ కాదు ప్యాలెస్ల పార్టీ ప్రజాసేవ పట్ల జగన్కు చిత్తశుద్ధి లేదన్న చంద్రబాబు మార్చి 1న విశాఖలో మోదీ రాక ప్రధాని పర్యటనపై జేఏసీ నిరసనలకు టీడీపీ మద్దతు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు మొదలవని అభ్యర్థుల ఎంపిక టీడీపీ ఆశావహుల్లో టెన్షన్ వరంగల్లో ప్రేమించలేదని పెట్రోల్తో దాడి చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని మందలించిన టీచర్లు అవమానంతో యువతి ఆత్మహత్య యత్నం గో ఎయిర్ విమానంలో తీవ్ర కుదుపులు 2కి గాయాలు ఆసుపత్రికి తరలింపు నేపాల్లో కూలిన హెలికాప్టర్ పర్యాటక శాఖ మంత్రి సహా 5 మృతి ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం గోడని ఢీకొట్టి 26 మంది దుర్మరణం లక్ష్మీస్ ఎన్టీఆర్ పై పెరుగుతున్న అంచనాలు మార్చి 15న విడుదలకు సన్నాహాలు ఆస్ట్రేలియాకు 191 పరుగుల విజయ లక్ష్యాన్ని ఫిక్స్ చేసిన భారత్ బెంగళూరు వేదికగా తలపడుతున్న ఇరు జట్లు